నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. One fine day, Pawan Kalyan will become the chief minister. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వేడుకల్లో తమిళ నటుడు పార్థివన్ చేసిన ఈ వ్యాఖ్యలు పవన్ అభిమానుల్లో ఒక నూతన ఉత్సాహాన్ని నింపాయి. ఈ రోజు డిప్యూటీ సీఎం గా ఉన్న మన పవన్ కళ్యాణ్ గారు వన్ ఫైన్ డే హీ విల్ బికమ్ ఏ సీఎం. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సభ ప్రాంగణమంతా ఈలలు కేకలతో మారుమోగినా పవన్ మాత్రం ఎలాంటి రియాక్షన్ లేకుండా అలానే ఉండిపోయారు. బహుశా ఆయన తనలో ఆ క్షణం మొదలైన ఆలోచనలను కొంత మాస్క్ చేసే ప్రయత్నం చేసి ఉండొచ్చు. కానీ ప్రతి పవన్ అభిమాని అల్టిమేట్ డ్రీమ్ మాత్రం తమ నాయకుడిని ముఖ్యమంత్రి పీఠంపై చూడటమే. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల పవన్ మాత్రం పదే పదే చంద్రబాబు గారే మరో 15 ఏళ్ల పాటు చీఫ్ మినిస్టర్గా కొనసాగాలని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ అభిమానుల నుండి వచ్చే ప్రెషర్ను ఆయన ఎలా డీల్ చేస్తారు, ఏ విధంగా సర్ది చెప్తారు? తన అభిమానులకు పవన్ ఇచ్చే అతిపెద్ద సమాధానం ఏపీకి ఒక మంచి నాయకత్వం, నేను సీఎం కావడం కంటే రాష్ట్రం బాగుండడం ముఖ్యమనే మాటలను ఆయన పదే పదే చెప్తున్నారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమని చెప్పడం ద్వారా తన అభిమానుల్లోని ఆవేశాన్ని సాక్రిఫైస్ అనే రంగు పూసి శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది త్రివిక్రమ్ సినిమా తరహాలో ఒక ఉన్నతమైన ఆశయం కోసం చేసే గొప్ప త్యాగంలా తన క్యాడర్కి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఎన్నికల ముందు చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంలో తొలుత పవన్ అభిమానులు బాబు అరెస్ట్ అయ్యాడని, ఇక తమ సేనానే జగన్ను నేరుగా ఢీకొట్టబోతున్నాడని, టీడీపీ పూర్తిగా కనుమరుగైతే జనసేన ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్గా విస్తరించేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని ఆనందించారు. కానీ ఆ ఆనందం ఎన్నో గంటలు నిలబడలేదు. బాబు అరెస్ట్ అయిన రోజున పవన్ ఏకంగా చంద్రబాబును కలిసేందుకు ఏపీ బయలుదేరారు. గన్నవరంలో విమానం ల్యాండింగ్కు అనుమతి ఇవ్వకపోవడంతో రోడ్డు మార్గంలో ఏపీకి పయనమయ్యారు. ఇక జగ్గయ్యపేట వద్ద పోలీసులు అడ్డుకోవడంతో పవన్ అక్కడే రోడ్డు మీద పడుకొని తన ప్రొటెస్ట్ను తెలిపారు. అంటే ఏ రేంజ్లో ఆయన నిరసన తెలిపారో మనందరం చూసిందే కదా. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ పవన్ నిరసన తెలిపినా పవన్ అభిమానులు మాత్రం బాబు అరెస్టును ఒక వేడుకలాగే చూశారు. కానీ ఆ సందర్భంలో పవన్ పోలీసులను ప్రభుత్వాన్ని ఎదిరించి రోడ్డు మీద బైఠాయించడం, ఆయన బాడీ లాంగ్వేజ్ మరియు హావభావాలు సినిమాల్లో హీరో చేసే మాదిరిగా డ్రామాటిక్ ఫీట్స్ పవన్ అభిమానులను ఎప్పట్లాగే ఆకట్టుకున్నాయి. చంద్రబాబు అరెస్టు తర్వాత ఎన్నికల్లో వైసీపీని ఓడించడానికి ప్రతిపక్షాల ఓట్లు చీలకుండా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆ క్రమంలోనే విజయవాడకు వెళ్లి ఆ తర్వాత రాజమండ్రి జైల్లో చంద్రబాబును కలిసిన అనంతరం టీడీపీ జనసేన అలయన్స్ను అధికారికంగా ప్రకటించారు. ఆ పొత్తు ప్రకటన రాష్ట్ర రాజకీయాలకు 2024 ఎన్నికలకు ఒక టర్నింగ్ పాయింట్. ఇక 2024 ఎన్నికల ముందు సీట్ల ప్రకటన విషయంలో తొలుత జనసేనకు కేవలం 24 సీట్లే దక్కాయి. ఆ తర్వాత ఆ సంఖ్య కూడా తగ్గి అది 21 సీట్లకు చేరింది. ఇక ఆ క్రమంలో కూడా జనసేన శ్రేణుల నుండి విపరీతమైన ప్రెషర్, అనేక భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ జెండా అనే సభలో పవన్ చేసిన ప్రసంగం త్రివిక్రమ్ సినిమా తరహాలో పురాణాల్లోని కథలను ఉదహరిస్తూ పవన్ చెప్పిన మాటలు మళ్ళీ జనసేన శ్రేణుల్లో ఎమోషన్స్ను తీసుకొచ్చింది. జనసేన పార్టీకి సీట్ల పంపకంలో జరిగిన అన్యాయాన్ని మర్చిపోయేలా చేశాయి. ఇక జనసేనాని కూడా ఆ సభలో తన నిర్ణయాన్ని విభేదించే జన సైనికులు తమ అభిమానులు కాదు, వారితో నాకు పని లేదు అని బోల్డ్గా మాట్లాడారు. దీంతో కొద్దిగా అసహనంతో ఉన్న జన శ్రేణులు ఇక అప్పటికి సైలెంట్ అయిపోయారు. మొత్తానికి జనసేన టీడీపీ కూటమిలో ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా ఆ రెండు పార్టీలు కలిసి పనిచేశాయి. క్షేత్రస్థాయిలో జనసేన టీడీపీలు కలిసి పనిచేసేలా ఆ పార్టీల అధినేతలు చంద్రబాబు పవన్లు కూడా తామిద్దరం ఒకటే అన్న మెసేజ్ను రెండు పార్టీల కార్యకర్తల్లోకి పంపే ప్రయత్నం చేశారు. మొత్తానికి కూటమి విజయం సాధించింది. డిప్యూటీ సీఎంగా పవన్ పలు కీలక శాఖలకు మంత్రి పదవి చేపట్టారు. తన సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్సీ పదవిని ఇప్పించుకోగలిగారు. బహుశా ఇంకొన్ని రోజులు ఆయనకు కూడా మంత్రి పదవి వరించవచ్చు. అలానే ఆయన సినిమాలకు టికెట్ ధరలు పెంచుకున్నారు. అదనపు షోలకు, ప్రీమియర్లకు అనుమతులు కూడా ఇప్పించుకున్నారు.
కానీ ఒక సగటు జనసేన కార్యకర్తకు, పవన్ అభిమానికి ఏం జరిగింది అనేది ఒక క్రిటికల్ క్వశ్చన్. ప్రస్తుతానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పటికీ పవన్ డిప్యూటీ సీఎంగా ఉండడం వరకు జనసేన శ్రేణులకు ఓకే. రేపు లోకేష్ ముఖ్యమంత్రి అయితే జనసేన శ్రేణుల నుండి పవన్ పై ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఒక ఆసక్తికరమైన అంశం. జనసేన శ్రేణులు క్షేత్రస్థాయిలో టీడీపీ అనేక చోట్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఎన్నికల ముందు పరస్పర అవసరాల కోసం కలిసి పనిచేసిన ఈ రెండు పార్టీలు ప్రస్తుతం ఆ దిశగా వెళ్లడంలో విఫలమవుతున్నాయి. కొన్ని చోట్ల హత్యల వరకు ఈ రెండు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కందుకూరు లక్ష్మీనాయుడు హత్య ఉదంతం ఇందుకొక ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పొచ్చు. మరికొద్ది నెలల్లో ఏపీలో కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంది. పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పరిషత్ ఎన్నికలు ఏపీలో జరగబోతున్నాయి. అయితే జనసేనకు ఈ ఎన్నికల్లో ఎంత శాతం సీట్లు కేటాయిస్తారనేది కూడా ఒక ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే అనేక చోట్ల జనసేన శ్రేణులు ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని కోరుకుంటున్నాయి. గతంలో పవన్ అసెంబ్లీ ఎన్నికల ముందు మాట్లాడుతూ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ సీట్లు జనసేనకు దక్కిన స్థానిక ఎన్నికల్లో 40% వరకు సీట్లకు పైగా జనసేన పోటీ చేస్తుందని జన సైనికులకు హామీ ఇచ్చారు. జనసేనకు నామినేటెడ్ పోస్టులో కూడా అన్యాయం జరిగిందని ఆ పార్టీ వర్గాలు ఇప్పటికే బాహాటంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేనకు స్థానిక ఎన్నికల్లో 40% సీట్లు సాధించడం సాధ్యమా అంటే టెక్నికల్గా ఇది కాదు అనే చెప్పాలి. గోదావరి జిల్లాలో మినహా ఆ పార్టీకి ఇతర ప్రాంతాల్లో 40% స్థానాల్లో పోటీ చేసేంత బలం, అందుకు తగిన క్యాడర్, సెకండ్ లైన్ లీడర్షిప్ లేదు. పవన్ కళ్యాణ్ గడిచిన 10 ఏళ్లలో వ్యక్తిగత ఇమేజ్ని పెంచుకున్నంతగా పార్టీ గ్రామ స్థాయి నిర్మాణాన్ని మాత్రం నిర్మించుకోలేకపోయారని చెప్పాలి. ప్రస్తుతం జనసేన కేవలం ఒక పవన్ కళ్యాణ్ అనే ఒకే ఒక్క పేరు మీద నడుస్తోంది తప్ప నియోజకవర్గాల్లో పటిష్టమైన ద్వితీయ శ్రేణి నాయకత్వం లేకపోవడం స్థానిక ఎన్నికల నాటికి జనసేనకు పెద్ద బలహీనతగా మారవచ్చు. టీడీపీ ఈ బూచిని చూపించి పవన్ను తక్కువ సీట్లకు ఒప్పించవచ్చు. అలానే పవన్ సైతం తనకు ఇంకొంత సమయం ఇవ్వాలని జనసేన శ్రేణులను కోరే అవకాశమూ లేకపోలేదు. గత 2 ఏళ్లుగా పవన్ పార్టీ నిర్మాణంపై ఎక్కువగా ఫోకస్ చేసింది లేదు. ఇటీవల జరిగిన జనసేన ఆవిర్భావ సభ కూడా మమాన్పించేశారు. దీంతో క్షేత్రస్థాయిలో సైలెంట్గా ఉన్న జనసేన వర్గాలకు వైసీపీ గాలం వేస్తోంది. అవసరం ఉన్న చోట ఒక స్థాయి నేతలను కూడా వైసీపీ ఆ పార్టీలో చేర్చుకుంటోంది. ఈ పరిస్థితుల్లో జనసేనాని తనను సీఎం కావాలని బలంగా కోరుకుంటున్న అభిమానులను ఎలా సాటిస్ఫై చేస్తారు? పవన్ కళ్యాణ్ తన అభిమానులను సంతృప్తిపరచడానికి కేవలం పదవులు మాత్రమే కాకుండా భావోద్వేగపూరితమైన గౌరవాన్ని ఆయుధంగా వాడుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో గొడవలు జరిగినప్పుడు ఆయన కఠినంగా వ్యవహరించకపోతే క్యాడర్ చేజారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి రాబోయే స్థానిక ఎన్నికల్లో పవన్ నాయకత్వాన్ని, తన అభిమానుల సహనానికి అసలైన పరీక్ష. ముఖ్యమంత్రి పదవి అనేది ఒక వ్యక్తి కోరిక కాకూడదు, అది ఒక నెసెసిటీగా మారాలి అనే ఒక ఫిలాసఫీతో పవన్ తన అభిమానులను ఇప్పటికైతే సైలెంట్ చేయగలుగుతున్నారు. కానీ భవిష్యత్తులో లోకేష్ ఎదుగుదల ఈ ఈక్వేషన్స్ను మార్చేయవచ్చు. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతారని తమిళ నటుడు పార్థిబన్ చేసిన వ్యాఖ్యలు జన సైనికుల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న పవన్ హంగర్ లేదా రాజ్యాధికార కాంక్షను మరింత బలాన్ని చేకూర్చాయి. క్షేత్రస్థాయిలో పెరుగుతున్న ఈ అసహనాన్ని తననే పీఠంపై చూడాలనే అభిమానుల బలమైన ఆస్పిరేషన్ను పవన్ ఏ విధంగా సింక్రనైజ్ చేస్తారనేది ఇప్పుడు ఒక ప్రశ్న. ముఖ్యంగా భవిష్యత్తులో లోకేష్ పట్టాభిషేకం జరిగే పక్షంలో పవన్ కళ్యాణ్ తన రాజకీయ వ్యూహాలను ఎలా మలుచుకుంటారు, తన ఐడెంటిటీని కాపాడుకుంటూనే అభిమానుల ఆశయాలను ఎలా సంతృప్తిపరుస్తారు అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన మరియు కీలకమైన మేజర్ టర్నింగ్ పాయింట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.